ఐగుప్తు ధనమును ఫరో రాజకుమార్తె కుమారుడను అనిపించుకొనుటకు ఆయన ఒప్పుకొనక క్రీస్తు విషయమై కలిగినటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని తమ యొక్క ప్రజల యొద్దకు ఆయన వెళ్ళాడు. తన నిజమైనటువంటి విశ్వాసమును ఆయన కనపరిచాడు. సాధారణంగా మనుషులంగా మనకు అవకాశం వస్తే మనం వదులుకుంటాం. గొప్పవారి యొక్క బంధువులని చెప్పుకోవడానికి మనకు చాలా ఇష్టం కదా. ఎవరైనా ఒక ఎమ్మెల్యేనో లేకుంటే ఎంపీనో లేకుంటే ఒక కలెక్టర్ మన బంధువులు అయ్యారనుకోండి, చాలా దూరం చుట్టం అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ విషయమే మనం చెప్తాం. ఎందుకంటే వాళ్ళు ఫలానా మా యొక్క రిలేషన్ నుండి వాళ్ళు బంధువులుగా చెప్పుకోవడానికి మనం ఇష్టపడతాం. ఫరో రాజు యొక్క కుమార్తె కుమారుడను అనిపించుకున్నట్టుకు ఆయన ఇష్టపడలేదు. తమ దేవుని కోసం, తమ ప్రజల కోసం ఆయన ఐగుప్తు దేశం యొక్క ధనమును, అల్పకాల పాప భోగములను ఆయన విడిచి రాజకుమారుడను అనిపించుకొనుటకు ఆయన ఒప్పుకొనుక క్రీస్తు విషయమై నాకు కలిగేటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఆయన ఐగుప్తు దేశాన్ని విడిచి వెళ్ళాడు. శ్రమలో కూడా దేవుని యొక్క సంకల్పం విడువలేదు. దేవుని యొక్క సంకల్పం మనలో ఉన్నప్పుడు అన్ని పరిస్థితుల మధ్య, అన్ని కోణాల వైపు ఏ మూలకు వెళ్ళినా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దేవుని సంకల్పంలో, ఆయన మాటలో, ఆయన కట్టుబడిలో నీవు ఉండాలి.